డెంటల్ ట్రీట్మెంట్కి భయపడి పోస్ట్పోన్ చేసుకుంటున్నారా? కంగారు పడకండి, ఇది చాలామంది చేసే పని. సో ఏంటంటే ఈ డెంటల్ ట్రీట్మెంట్ భయపడి పోస్ట్పోన్ చేసుకుంటే ఆ ఇష్యూ పెద్దదవుతుంది, ట్రీట్మెంట్ లాంగర్ అవుతుంది అండ్ ఖర్చు ఎక్కువ అవుతుంది, తప్ప తగ్గదు. సో డెంటల్ ట్రీట్మెంట్కి భయపడకుండా ఏం చేయాలనేది నేను చెప్తాను ఈరోజు. డెంటల్ ట్రీట్మెంట్కి భయపడడానికి ముఖ్యంగా 3 కారణాలండి. ఐదర్ ప్రీవియస్గా మీకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండడం, లేకపోతే ఇంజెక్షన్కి భయపడడం, లేకపోతే మా దగ్గర ఉన్న డ్రిల్ సౌండ్స్కి భయపడడం, అది కాకుండా మేము ఏం చేస్తామో అని తెలియక ఏమైపోతుందో అని అదొక రకమైన భయం. సో కంగారు పడకండి, ఎందుకంటే ఇప్పుడు డెంటిస్ట్రీ అనేది చాలా ఎవాల్వ్ అయిపోయింది. సో ముందు కంటే ఇప్పుడు చాలా సేఫర్ ఎక్విప్మెంట్ ఉంది, వెరీ ఫాస్ట్ ట్రీట్మెంట్స్ అయిపోతున్నాయి, అంటే సింగిల్ డే ట్రీట్మెంట్సే అయిపోతుంది. ఆల్ ట్రీట్మెంట్స్ పెయిన్ ఫ్రీనే జరుగుతుంది. సో ఈ యాంగ్జైటీ అంటే డెంటల్ ట్రీట్మెంట్కి భయం పోగొట్టుకోవాలంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి చెకప్కి రండి. చెకప్కి వచ్చి స్కేలింగ్ కానీ అంటే మినిమల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది చేయించుకుంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎన్విరాన్మెంట్ అనేది బాగా అలవాటు అయిపోతుంది. అంటే ఎటువంటి భయం అనేది ఉండదు నెక్స్ట్ ఎప్పుడైనా ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు. అండ్ ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ ఇనిషియల్ స్టేజెస్లోనే మాకు తెలిసిపోతుంది. సో ఏంటంటే ఆ మేజర్ ట్రీట్మెంట్స్, ఆ పెద్ద మీకు ఆ డ్రిల్ సౌండ్ కానీ అంత అవసరం పడదు అన్నట్టు ఆ ట్రీట్మెంట్. సో ఇనిషియల్ స్టేజ్లో ట్రీట్మెంట్ అనేది వెరీ ఈజీ అండ్ పెయిన్ ఫ్రీ ఉంటుంది. సో ఇప్పుడున్న డెంటల్ ఎక్విప్మెంట్ మాత్రం మీరు ఎప్పుడైనా డెంటిస్ట్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు నీట్గా ఫస్ట్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మీకు దేనివల్ల ప్రాబ్లం వచ్చింది, అసలు ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుంది, అవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే రేడియోగ్రాఫ్స్ కానీ మీకు స్కాన్ చేసి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకు టైం ఇస్తాం, అంటే మీకు ఆలోచించుకోవడానికి అట్లీస్ట్ అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేయించుకోవడం, అంటే ఎన్ని షెడ్యూల్స్లో ఈ ట్రీట్మెంట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది, అంటే మీ ట్రీట్మెంట్ గురించి, మీరున్న అంటే డెంటల్ కండిషన్ గురించి. సో దాని ప్రకారం మీరు ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో మీకు డెంటల్ ట్రీట్మెంట్ గురించి భయమై మీరు పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటే మీకు కారణం ఏంటనేది కామెంట్ చేయండి, నేను దాని తగ్గ సొల్యూషన్ మీకు ఇస్తాను.